పీల్చండి. ఆనందంగా చక్కగా విశ్వమంతా నిండి ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరిద్దాం. కన్నులు మూసుకొని నేను నెమ్మదిగా చెప్తాను, వినపడడం కోసం కొంచెం గట్టిగా చెప్పినప్పటికీ మీరు ప్రశాంతంగా చెప్పండి, ఆనందంగా. ఓం శ్రీ మాత్రే నమః. 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 కనులు మూసుకోండి, విప్పండి, మీ ఇష్టం. బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వేదికపై ఆశీలైనటువంటి పూజ్యశ్రీ మహారాజ్ స్వామీజీ వారికి, అధ్యక్షత వహించిన వారికి, కమిటీ సభ్యులకు, విచ్చేసిన మాతృమూర్తులకు, కళామ తల్లి ముద్దు బిడ్డలు చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున అందరికీ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఏర్పాటు చేసుకున్న ఈ బృహత్ హిందూ సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా ఇటువంటి హిందూ సమ్మేళనాలు 1,00,000 ప్రదేశాల్లో జరుగుతున్నాయి. 1,00,000 ప్రదేశాల్లో ఒక 200 మంది 300 మంది అలా అనుకుంటే ఒక 3 కోట్ల మంది మాత్రమే ఇటువంటి ప్రదేశాల్లో ఈ సమ్మేళనాల్లో కలుస్తున్నట్టు లెక్క. 1,00,000 జరుగుతున్నట్టు గొప్ప విషయమే, కానీ ఒక సమ్మేళనం 300, ఒక సమ్మేళనం 1000 మంది, ఒక సమ్మేళనం 100 మంది, ఇవన్నీ అగ్రిగేట్ గా సరాసరిని తీసుకున్నప్పుడు ఒక 300 వేసుకుంటే 3 కోట్ల మంది హిందూ బంధువులు ఒక చోట చేరి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తా ఉన్నాం. దేశ జనాభా ఎంత? 1,40,00,000 దాటిపోయి 50 వరకు వెళ్ళిపోతుంది. అంటే మనం ఇంకా 50 రెట్ల మంది అసలు ఏ విషయం, ఏ స్పందన లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుపతి, శ్రీశైలము, కనకదుర్గమ్మ దగ్గరికి, కాశీ వెళ్ళి వచ్చేటప్పుడు ప్రసాదం తెచ్చారా? తెచ్చుకున్నారా ప్రసాదం? తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం తెచ్చారమ్మా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు కొంచెం కొంచెం ఆనందంగా తిన్నారా అందరూ? అలాగేనా? మీరేం చేస్తారు? ప్రసాదాన్ని ఏం చేస్తారు? తినరు, మీరే తినేరు, అందరికీ పంచుతారు. ఈ రోజు ఈ మహత్తరమైన కార్యక్రమంలో వచ్చిన మీరందరూ కూడా తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడ మహాత్ములు చెప్పినటువంటి విషయాలు, మాలాంటి వాళ్ళు చెప్పి కొన్ని విషయాలని గుర్తు పెట్టుకుని మీరు బ్యాగ్ తెచ్చుకుంటే బ్యాగ్లో లానే చెవి ద్వారా మనసులో పెట్టుకుని బయటికి వెళ్లి పంచాలి ఈ విషయాన్ని. ఆ పంచే బాధ్యతని అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు అప్పచెప్పారు, గుర్తుపెట్టుకోండి. చెప్పగానే చప్పట్లు కొట్టేసి దులిపేసి వెళ్ళిపోయడానికి కాదు ఈ సమ్మేళనం. జాగ్రత్తగా పొదువు పట్టుకుని మనసులో పెట్టుకుని మన ఇంటిలో, మన బంధువుల్లో, కులంలో గాని, వీధిలో గాని, మన పరిసర ప్రదేశాల్లో పనిచేస్తున్న చోటంతా కూడా ఇక్కడ విన్న విషయాల్ని చెప్పాలి, చర్చించాలి. దానికోసం మీరందరూ సిద్ధమేనా? అందుకోసం వచ్చామా మనం? 100 మంది 1000 మందితో పెద్ద పెద్ద సమావేశాలు కాదు, ఆడుతూ పాడుతూ కూర్చొని డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. ఒక సినిమా గురించి, ఒక సీరియల్ గురించి, ఒక పక్కింటి అమ్మ గురించి, ఆ ఇంట్లో జరుగుతున్న తగుల గురించి మాట్లాడే మనము ఒక అడుగు పైకి వేసి మన ధర్మం కోసం, దేశం కోసం, మన తరువాత తరాల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా మన శరీరాన్ని, మనసుని మన దగ్గరే పెట్టుకుని ఆలోచన చేసి పంచుకొని పెంచుకొని బలపడాల్సిన అవసరం ఈరోజు అత్యవసరమై ఉన్నది. ఎమర్జెన్సీ, అర్జెంట్, ఇంకేమైనా అలాంటి పదాలు ఉంటే అన్ని వాడుకోండి. ఎందుకంటే నది పక్కన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది,
నది పెరుగుతుంటే ఇసుక కొంచెం కొంచెం ఒడ్డు తగ్గిపోతుంటే అలా అలా గుడిసెలు వెనక్కి వెళుతూ ఉంటాయి. ఈ రోజున ఈ దేశం నాది, ఈ భూమి నా తల్లి, ఇక్కడున్న వాతావరణం, ఒక ఆచార వ్యవహారాలు అన్నిటితో కూడా అనుబంధం ఉన్నటువంటి మనము నెమ్మదిగా ఒక్కొక్కరిని కోల్పోతూ ఉన్నాము. నష్టమేమి లే, కోల్పోయినా పర్వాలేదు, వాడు వేరే మతంలోకి వెళ్ళిపోయినా నష్టమేమి లేదు. కానీ వెళ్ళిపోయిన వాడు సరిగ్గా ఉండటం లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ ఆరాధన చేశారన్న దానికి మన సంబంధం లేదు. ఎందుకంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పేశారు. నువ్వు ఏ రూపంలోనైనా, ఏ నామం పెట్టుకోనైనా, ఏ నామాన్ని పలికైనా సరే భగవంతుని ఆరాధన చెయ్యు, నీకేం పర్లేదు, నేనున్నాను అని చెప్పాడు భగవంతుడు. పెద్దలు కూడా అదే చెప్పారు. కనుక మనకేం అభ్యంతరం లేదు ఏ రూపంలో ఎలా వెళ్ళి పనిచేసినా. కానీ వెళ్ళిన వాడు ఈ దేశానికి, ధర్మానికి, ఇక్కడ ఉన్నటువంటి యావత్ దేశానికి కూడా శత్రువుగా మారుతా ఉన్నాడు. మన పక్కన బల్లెంలో తయారయ్యాడు. ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు కూడా కాస్త ఖాళీ స్థలం దొరికితే మధ్యలో ఒక గీత గీసి ఇటు ఏడుగురు అటు ఏడుగురు ఆడతారు ఒక ఆట. పేరేం చెప్పగలుగుతారు ఆట పేరు? ఇటు కొంతమంది అటు కొంతమంది, మధ్యలో ఒక గీత. వీళ్ళు కబడ్డీ అంటున్నారు, కబడ్డీ అన్నారు. అక్కడ ఆ చివరి నుంచి ఏమంటారు? ఆట పేరేంటి? అటు ఏడుగురు ఇటు ఏడుగురు మధ్యలో గీత. గట్టి చెప్పండి. కబడ్డీ. ఆ కబడ్డీ ఆడేటప్పుడు ఇటు నుంచి ఒక వ్యక్తి అటు వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్తాడు? ఇటు నుంచి వెళ్లే వ్యక్తి ఆ ఏడుగురు మధ్యకి వెళ్లే ముందు ఏం చేస్తూ వెళ్తాడు? కోత పెడతాడు. కోత పెట్టడానికి ముందు కూడా ఏం చేస్తాడా? ఆ పట్టీకి ఒకసారి ముట్టుకొని వెళ్తాడు. మీరందరూ ఇంగ్లీష్ లో పదం వినే ఉంటారు, డిఎన్ఏ అంటారు. మాట్లాడుకునేటప్పుడు ఇంత పదాలు తెలియకపోతే నీ రక్తంలో ఉందిరా అంటారు. ఆ రక్తంలో ఉన్నటువంటిది ఆ నేలను ముట్టుకోవడానికి ప్రేరేపించినటువంటిది ఏంటిది? తల్లికి గనక దండం పెట్టుకుని కాళ్ళకి నమస్కారం చేసి ఏదైనా పనికి వెళ్తే విజయం అవుతుందని పెద్దలు చెప్పారు. వేదోక్తది, సత్యం. ఇది వీడికి తెలియదు, చదువుకోలేదు, ఎవరు చెప్పలేదు. కానీ లోపల ఉన్నటువంటి బయటికి వస్తున్నటువంటి డిఎన్ఏలో, ఆ రక్తంలో ప్రవహిస్తున్నది ఏదైతే ఉందో, నువ్వు ఒక్కసారి ఆ తల్లిని ముట్టుకుంటే వెళ్లితే ఆ ఏడుగు మధ్యలోకి వెళ్ళి ఒక వీరాభిమన్యులా విజృంభించి అట్నుంచి ఫలితాన్ని తీసుకొస్తావు అన్న నమ్మకంతో భూమిని ముట్టుకుని వెళ్తాడు. అవునా కాదా? ఇది రూల్ కాదు. కానీ సహజమైనటువంటి భారతదేశంలో ఉన్నట్టు ఒక పుట్టిన వాడికి ప్రక్రియ అది, సహజమైన జీవన విధానం ఇది. ఏ రోజైతే మతం మారుతాడో, గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే మతం మారుతాడో ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా డిఎన్ఏలో చచ్చిపోతాయి. ఆ తర్వాత తరాలన్నీ కూడా ఈ దేశం పట్ల, ధర్మం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అనుబంధాన్ని కూడా తెంచుకుంటాడు. ఆ కుటుంబం పూర్తిగా తెగిపోతుంది. తద్వారా శత్రుత్వాన్ని పెంచుకుంటా ఉన్నారు. దీని నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం సహజంగానే ఇందాక అధ్యక్షుల వారు చెప్పినటువంటి పర్యావరణం గురించి చెప్పారు. పర్యావరణం గురించి మనం ఏ యూనివర్సిటీలో ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన జీవన విధానంలో ఉంది పర్యావరణ పరిరక్షణ. కనుకనే చెట్టు చేమ, రాయి రప్ప, కదిలేది కదలంది అన్నిటికీ తల వంచి నమస్కారం పెట్టేటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం మనం. అవునా కాదా? ఇంతే కాదండి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మరి కొంతమంది పాత వాళ్ళకైతే ఉంటుంది, ఇప్పుడు కొత్త తరానికైతే తెలియకపోవచ్చేమో, కానీ ఒక శవం వెళ్ళిపోతుంటే ఆడో మగ తెలియదు, ఏ కులమో తెలియదు, ఎవరో తెలియదు, అయినప్పటికీ కాళ్ళు జోళ్లు విప్పి దండం పెట్టి ఆ ఆత్మకు శాంతి కలగాలని పూజ దండం పెడతామా లేదా, కోరుకుంటామా లేదా? ఇది భారతీయ జీవన విధానము. కనుకనే నదుల పేర్లు చెప్పారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, చెట్లు కూడా ఏ చెట్టుకైనా ఏదో ఒక పండగ రూపంలో మనం నమస్కారం పెడతాం. పసుపు రాసి బొట్టు పెడితే ముట్టుకొని మన పిల్లలు కూడా ఆ చెట్టుని. కనుక పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవన విధానంలో భాగం. అది నువ్వు గనక మతం మారితే, ఏ దేవాలయానికైతే, ఏ చెట్టునైతే నువ్వు దేవుడిగా అని భావించావు, అప్పటి వరకు సడన్ గా మారగానే నీకు ద్వేషం పడుతుంది ఆ చెట్టు మీద.
ఆ చెట్టు ఆకని తింపాలి, కొమ్మని ఏర్పాలి, చెట్టును నరకాలి. తెలియనటువంటి ఒక విపరీతమైన కసి, కోపం, పగ మనసులో పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. కనుక మనం జాగ్రత్త పడాలా వద్దా? పులి మేక ఆట ఆడుతూ ఉంటారు. కూర్చొని ఆడేది ఒక ఆట ఉంటుంది, గ్రౌండ్ లో ఆడే ఆట ఆడుతుంది. రెండింటి పేరు పులి మేకలే. కూర్చొని ఆడేటప్పుడు 3 పులులు ఉంటాయి, 11 చిన్న చిన్న రాళ్ళు పెడతారు మేకలని. సాధారణంగా 3 పులులుగా పెద్ద రాళ్ళు ఏమున్నాయి అవి గెలుస్తుంటారు ఆ ఆటగాడు. కానీ సరైన ఆటగాడు కనుక ఈ మేకలు 11ని సరిగ్గా ఆడగలిగితే 3 పులులు బంధించగలుగుతారు. ఇది ఒక రకమైనటువంటి మనకి రావాల్సిన ఆలోచన. ఇది ఊరికి ఆడలేదు మన ఆటలేవి కూడా. ఇంకొక ఆట ఉంటుంది, చుట్టూరు అందరూ నిలబడతారు, మధ్యలో ఒకరు ఉంటారు, వెనక వైపు ఒకరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు పులి, ఒకరు మేక. మేకని పట్టుకోవడానికి పులి ట్రై చేసినప్పుడల్లా ఈ చుట్టూరు పక్కన ఉన్న వాళ్ళు ఆ పులిని లోపలికి కానీ బయటికి కానీ వెళ్ళనివ్వకుండా కాపాడుతూ మేకను రక్షిస్తూ ఉంటారు. పొరపాటున ఒక పులి లోపలికి వస్తే వెంటనే మేకను బయటికి పంపిస్తారు. బయటికి పులి వెళితే మేకను లోపలికి తీసుకొస్తారు. ఈ ఆట ద్వారా ఏమైనా నేర్చుకున్నామా మనం? ఆడేసి వదిలేసాం కాదు. ఈ రోజున ఒక కుటుంబము పక్కకు